మీడియాతో మాట్లాడుతున్నారు విజయశేఖర్ రెడ్డి. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన పర్యటనలో డబ్బు మద్యంతో జనాలను సమీకరిస్తున్నారని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి విజయశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం తన క్యాంపు కార్యాలయంలో విజయశేఖర్ రెడ్డి మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత పాలనలో మైన్స్, ల్యాండ్, శాండ్ అన్నింటిలోనూ వైసీపీ ప్రభుత్వం కుంభకోణం చేసిందని ఆరోపించారు. మద్యం కుంభకోణంలో రాజంపేట ఎంపీ నిధులు రెడ్డికి 40,000 కోట్ల రూపాయల ముడుపులు చెల్లించారని అన్నారు. లక్షల కోట్లు దోచుకున్న మిథున్ రెడ్డి జైలుకు వెళ్లడం ఖాయమన్నారు. వీటన్నింటిపై సమగ్ర విచారణ చేసి చట్టపరమైన చర్యలు ప్రభుత్వం తీసుకుంటుంది అన్నారు. ఆశయాలతో రాజశేఖర రెడ్డి వాళ్ళ నాయన రాజారెడ్డి ఇంకా వాళ్ళ నాయన పేరు ఏదన్నా తెచ్చుకోండి, ఏడోడు భయపడేవాడు లేడు. తెలుగుదేశం పార్టీ 43 సంవత్సరాల చరిత్ర గల పార్టీ ఇది. ఎన్టీ రామారావు మహానుభావుడు ఎన్టీ రామారావు గారు స్థాపించిన పార్టీ ఇది. ఆంధ్రలో ఆంధ్రప్రదేశ్కి వన్నె తెచ్చి ఈరోజు లోకోత్తరమైన ఒక రోల్ పోషిస్తున్న శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అధ్యక్షుడిగా ఉన్న పార్టీ ఇది. అట్లాగే యువతకు ఒక తలమానికంగా తన మెలుగుతూ తన ఆశయాలతో తన అభివృద్ధితో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదవుల్లో నడిపిస్తున్న శ్రీ నారా లోకేష్ గారు నడిపిస్తున్న పార్టీ ఇది. మీకు భయపడతామా? మీకు తలంచుతామా? మీరు ఎందుకు కళ్ళగంటున్నారు? ఒకడెవడో ఒక ఫ్లెక్సీ పెట్టుకుంటాడు, ఏదో ఏదో ఇది గంగమ్మ జాతరలో తల్లబోస్తామంటాడు. ఏందది? ఎంత జుగుప్సకరంగా ఉంది అది. అసలు డిగ్నిటీ అనేది ఉందా? ఇంకొకటేడో వస్తాడు, జగన్ 2.0 అంటాడు. నువ్వు ఎప్పుడు అధికారంలోకి వచ్చేది? వస్తే మాత్రం నువ్వు ఏం పీకుతావు? నీ వల్ల ఏమవుతుంది? నువ్వేమి గత 5 సంవత్సరాలు ఏం పీకావు? మా నాయకుని అరెస్ట్ చేశావు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారిని 53 రోజులు నువ్వు జైల్లో పెట్టావు. రకరకాల నాయకులను అరెస్ట్ చేసి ఇబ్బంది పెట్టావు. మమ్మల్ని రోడ్ల మీద ఎక్కడ చేశావు. ఇంతకన్నా నువ్వేం చేయగలవు? ఈసారి వస్తే మాత్రం నీ వల్ల ఏమవుతుంది? నువ్వు పులివెందుల రెడ్డి అయితే మేము రాజంపేట రెట్లం, మేమేం భయపడవాలం కాదు మీకు. అది గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి. నువ్వు మేము అండగా ఉన్నాం తెలుగుదేశం పార్టీకి. ఇలాంటి ఎంతోమంది నాయకులు చాలామంది అండగా ఉంటారు తెలుగుదేశం పార్టీకి. నారా లోకేష్ గారిని కానీ నారా చంద్రబాబు నాయుడు కానీ నువ్వు ఏమి పీకలేవు. ఇంకా నీ దగ్గర లేదు. అధికారంలో ఉన్నాం కాబట్టి ప్రజలకు మేము రెస్పాన్సిబుల్ కాబట్టి ఇంతకన్నా మించి మాట్లాడితే బాగోదు కాబట్టి మాట్లాడట్లే.